లోటు కొంచెం ఉంటే ఆ వర్షం కూడా రావడంతో అది పూర్తయింది. వీటి మధ్యలో కూడా ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్పుకుంటూ ఉన్నాను. సాధారణంగా అనేక కారణాల వల్ల మనం గతంలో జరిగినటువంటి ఘటనలను తలుచుకుంటూ ఉంటాము. వీటిని వార్షికోత్సవాలు అనము. మన భాషలో వార్షికోత్సవం కాకుండా వార్షికం అనే ఒక పదం ఉంది. వార్షికం లాంటిది. 50వ వార్షికం. ఇది వార్షికోత్సవం కాదు. 50 ఏళ్ల తర్వాత దీన్ని ఎందుకు తలుచుకోవాల్సి వస్తుంది? స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం, విప్లవ దినోత్సవం, మే దినోత్సవం, ఇన్ని దినోత్సవాలు చాలా ఘనంగా గర్వంగా వాటి నుంచి ఏం చేయాలి, ఎలా పెంచాలనే దానికోసం జరుపుకుంటాం. ఈ వార్షికాలు లాంటివి ఎందుకు జరుపుకుంటామంటే ఒక హెచ్చరికల్లాగా, ఒక గుణపాఠాల్లాగా, పారాహుషారని చెప్పుకునేటటువంటి సందర్భాలుగా మనం జరుపుకుంటాం. ఇంకో పెద్ద కారణం కూడా ఉంది మిత్రులారా. హెగెల్ మనకు తెలుసు కదా, కార్ల్ మార్క్స్ గతి తర్కం. హెగెల్ ఒక మాట అన్నాడు, దాన్ని మార్చాడు. చరిత్రలో ప్రతి సన్నివేశం, ప్రతి పాత్ర 2 సార్లు, మొదటిసారి మళ్ళీ పునరావృతమైన విషాదంగా ఉంటుంది, రెండోసారి పునరావృతమైనప్పుడు అది చాలా రసాభాసగా ఉంటుంది అని హెగెల్ ఒక మాట అన్నాడు. మార్క్స్ ఈ మాటను తను తీసుకొని హెగెల్ చెప్పింది పూర్తిగా నిజమే అని రెండో మాట మార్క్స్ జోడించాడు. మార్క్స్ హెగెల్ అంతవరకు చెప్పాడు ఏమని అంటే ప్రతిదీ 2 సార్లు వస్తుంది అని చెప్పాడు. మనం చాలాసార్లు అనుకుంటాం సేమ్ వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతున్నాడు, సేమ్ దీనిలాగే జరిగింది, సేమ్ దానిలాగానే. మార్క్స్ ఆ మాట చెప్తూ 2 సార్లు వచ్చే మాట నిజమే, కానీ మొదటిసారి అది విషాదం లాగా వస్తుంది, రెండోసారి వినోదాత్మకంగా, అసలు చెప్పాలంటే అబ్సర్డ్ కామెడీ అంటాం, అర్థరహితంగా, విహీనంగా వస్తుంది అని చెప్పాడు. నిజం, తరచూ మార్క్స్ చెప్పిందని చరిత్ర పునరావృతం అవుతుందని చాలాసార్లు అంటూ ఉంటారు. నిజానికి ఎప్పుడు చరిత్రలో ఏది పునరావృతం కాదు. హెరాక్లిటిస్ అనే గ్రీక్ తత్వవేత్త ఒక మాట అంటాడు, ఒకే నదిలో 2 సార్లు చేయలేవు అంటాడు. ఒకటే నదిలో 2 సార్లు స్నానం చేయలేము. ఎందుకంటే మనం చూస్తుండగానే నదిలో కొత్త ప్రవాహం వస్తుంది, కొత్త నీళ్ళు వస్తుంది, నది పేరు అదే ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం చెప్పుకునే దానికి ఏమిటి సంబంధం అంటే, ఆ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే స్పానిష్ అమెరికన్ రచయిత జార్జ్ శాంత్రోన్ అనే ఆయన ఒక మాట అన్నాడు, ఎవరైతే చరిత్రను మర్చిపోతారో వాళ్ళు చరిత్రలో మళ్ళీ అదే విధమైన పరిణామానికి బలవుతారు అంటాడు ఆయన. దోస్ హూ ఫర్గెట్ టెండ్ టు ఫర్గెట్ హిస్టరీ ఆర్ డూమ్డ్ టు బి కండెమ్డ్ బై హిస్టరీ అంటాడు. కాబట్టి 50 ఏళ్ల ఎమర్జెన్సీ, ఆ విషయాలు ఎందుకు జరిగాయి అనేది కనుక మనం మర్చిపోతే మళ్ళీ అంతకంటే తీవ్రమైనటువంటి రసాభాసలు, లేకపోతే ఆయన చెప్పినట్టుగా అదే పరిణామానికి గురి కావడం జరుగుతుంది అని. హెగెల్ చెప్పినట్టుగా చరిత్రలో ప్రతి పాత్ర 2 సార్లు వస్తుంది అన్నట్టే మీరు భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమర్జెన్సీ అనగానే గుర్తొచ్చే పేరు ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారి తర్వాత చాలా శక్తివంతుడు, మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, ఇన్ఫాక్ట్ మోర్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోడీ గారు. కాబట్టి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్ ఏమైపోయింది అంటే చరిత్రలో ప్రతి పాత్ర, ప్రతి ఘటన 2 సార్లు వస్తుంది. అది ఒక సాధారణమైన అభిప్రాయం ఏది వింటున్నామో. ఇందిరాగాంధీ తర్వాత అత్యంత శక్తివంతుడు అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి పాలకుడుగా ఉన్నాడు. రెండోది ఏంటి, మనం అత్యవసర పరిస్థితి 1975 జూన్ 25న జరిగింది. కాబట్టి 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అప్పుడు ప్రకటన జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఉత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు దేశంలో జరుగుతున్న దాన్ని ఏమంటున్నారు? అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారు, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు రాజకీయాల్లో మనం తరచూ
వెన్నుపోటు వెన్నుపోటు అనే మాట వింటుంటాం. వెన్నుపోటు ఎవరెవరిని పొడిచారో అది మళ్ళీ వేరే చర్చ మేము తర్వాత కూడా చేస్తాం. కానీ కత్తిపోటు కంటే వెన్నుపోటు ఎక్కువ ప్రమాదకరమైంది అని అందరికి తెలుసు. నేరుగా వచ్చి పొడిచేదానికంటే వెనక నుంచి పొడిస్తే, తెలియకుండా పొడిస్తే అది మరింత ప్రమాదకరమైందని. కాబట్టి ప్రకటితమైన ఎమర్జెన్సీ కంటే, పార్లమెంట్ దాకా వెళ్ళిన ఎమర్జెన్సీ కంటే అప్రకటితమైన అన్డిక్లేర్డ్ హిడెన్, నిగూఢమైన రహస్యమైన ఇప్పుడున్న ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ అని మనకందరికీ ఎలా తెలిసింది? ఆయన వర్డ్స్వర్త్ ఎవరో రాసినట్టుగా హూ హ్యాస్ సీన్ ది విండ్ అని, గాలిని ఎవరు చూసారు? ఎవరు చూడలేదు, కానీ గాలి గురించి మనకు తెలుసు అందరికీ. అలాగే అప్రకటితం అయినప్పటికీ కూడా ఇప్పుడు దేశంలో పరిస్థితులు సాధారణంగా లేవు, చాలా అసాధారణంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది మనకు. సో 50 ఏళ్ల ఎమర్జెన్సీ అన్నదాన్ని మనం తలుచుకుంటున్నప్పుడు ఈ అంశాలన్నీ కనుక మన గమనంలో పెట్టుకుంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి పరిణామం, ఎంత తీవ్రమైన విషయం అనేది మనకు తెలుస్తుంది. నిన్న నేను కూడా ఎక్కడో రాశాను, నిన్న ఈరోజు చాలా మంది వ్యాసాలు రాశారు. చాలా మంది రాసిన వ్యాసాలు కనుక మనం చదివితే అదేదో వాడు కదా ఒక్కటి తక్కువైంది అంటుంటాడే, ఆ ఒక్కటి తక్కువైంది లాగా ఒకటి తక్కువైంది. ఈ చాలా వ్యాసాల్లో ఈ దేశంలో వామపక్షాలు అనేవి ఉండేవని, ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో రెండో పెద్ద పార్టీ సిపిఎం అని పశ్చిమ బెంగాల్లో అప్పటికే సిపిఎం మీద చాలా భయంకరమైన హింసాకాండ నియంతృత్వం సాగుతూ ఉందని, దానికంటే ముందే 1974లో రైల్వే సమ్మె అనేది జరిగినప్పుడు దేశవ్యాప్తంగా 100ల మంది కార్మికులను అరెస్ట్ చేసి, అప్పుడు మనం ఈ లైనే తీసుకుంటే డోర్నకల్, మహబూబాబాద్ ఈ మొత్తం అరెస్టులు, రైల్వే కాలనీలోకి తోచేయడం ఇవన్నీ కూడా జరిగాయి. 1974లో జరిగిన రైల్వే సమ్మె, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలను రిగ్గింగ్ చేయడం, ఇవన్నీ రాబోయే ఎమర్జెన్సీకి ప్రమాద సంకేతాలు అని స్పష్టంగా చెప్పిన ఒకే ఒక పార్టీ సిపిఎం అన్న విషయం కూడా వీళ్ళెవరు చెప్పరు. ఎందుకు చెప్పరు? చరిత్ర కదా, మీరు ఎలా అన్నా కానీ చరిత్ర కదా. అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు కనపడకూడదు. నేను ఇంకొక ఆసక్తికి ఖమ్మం వచ్చి మాట్లాడడానికి నాకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లలో అక్కడ చూస్తే అక్కడి నుంచి ఇక్కడ వెంకయ్య నాయుడు దగ్గర నుంచి ఇస్తున్నాయి. కానీ ఖమ్మంలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? డాక్టర్ రాధాకృష్ణమూర్తి దగ్గర నుంచి, మధ్యకంటి రామకృష్ణరావు గారి దగ్గర నుంచి, సుబ్బారావు దగ్గర నుంచి చాలా మంది అరెస్ట్ అయ్యారు ముందు వెనక. ఇంకా ఒక పెద్ద విషయం ఏంటంటే, భారతదేశానికి ఎమర్జెన్సీ అనేది రాబోతుంది అని తెలుసుకున్న పెద్ద మనిషి కూడా ఖమ్మం జిల్లా అయిన జలగం వెంగళరావు గారు. జలగం వెంగళరావు గారు ఇందిరాగాంధీని కలిశారు మే 22వ తారీఖున అలహాబాద్ హైకోర్టులో తీర్పు రాబోతుంది. ఏం జరుగుతుంది, ఇందిరాగాంధీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది, అందరూ ఉత్కంఠభరితంగా ఉన్నప్పుడు ఆమె ప్రత్యేకించి వెంగళరావు గారిని పిలిపించారు. అలాగే నేను ఇందాక చెప్పిన పశ్చిమ బెంగాల్ నుంచి సిద్ధార్థ శంకర్ రేని కూడా పిలిపించారు. సిద్ధార్థ శంకర్ రే వాజ్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ లీగల్ లూమినరీ. ఇందిరాగాంధీ ఆమెను ప్రత్యేకించి జ్యోతిబాసును దెబ్బతీయడానికి తెచ్చి అక్కడ పెట్టారు. వీళ్ళిద్దరిని ఆమె కలిశారు. వెంగళరావు తెలుసు ఎమర్జెన్సీ దేశంలో రాబోతుందని. ఆయన ఇందిరాగాంధీ దగ్గర నుంచి హర్యానాకు వెళ్ళి ఆ విషయం ఆడి చెవిలో వేసి వెళ్ళాడు. అప్పుడు హోంమంత్రి కూడా దురదృష్టవశాత్తు మన తెలుగువాడే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు మాత్రం తెలియదు, హోంమంత్రికి తెలియదు. సహాయ హోంమంత్రి ఓం మెహతా ఆయనకు తెలుసు. అంటే అప్పటి రాజ్యం ఎలా నడిచింది, మొత్తం ఇందిరాగాంధీ గారు ఆమె చుట్టూ ఉన్న కోటరి అనే మాట కూడా అప్పుడే పుట్టింది. అసలు దేశంలో ఒక ప్రధానమంత్రి ఎన్నికను కోర్టు కొట్టివేయవచ్చునని, కొట్టివేస్తే ఆమె రాజ్యాంగ రీత్యానే ఒక అత్యవసర పరిస్థితి విధించి దేశమంతటినీ
తన గుప్పిట్లోకి తీసుకోవచ్చని ఎవరికీ తెలియదు. కాబట్టి భారతదేశానికి సంబంధించినంత వరకు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి రాజ్యాంగం 352వ అధికరణం కింద అంతర్గత కల్లోల పరిస్థితులు ఉన్న, అంతర్గత కల్లోలం దేశంలో లేదు, ఇందిరాగాంధీ గారి గుండెలో ఉంది, బుర్రలో ఉంది. ఆమె ఎన్నికను కొట్టివేయడం వల్ల తన పదవి పోతుంది, కాంగ్రెస్ లో కల్లోలం ఉంది, వీటిని బయటపడడానికి ఆమె అత్యవసర పరిస్థితి పెట్టారు. ఇది మొదటి విషయం. నిజానికి అప్పటికి చాలా కాలం నుంచి ఆ యుద్ధం అని, పాకిస్తాన్ యుద్ధం అని, చైనాతో ఘర్షణ అని, బహిరంగ పరిస్థితులు బాగాలేవనే వేరే సాధారణ అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది ఆంతరంగిక అత్యవసర పరిస్థితి. మిత్రులారా, అప్పుడు ఇన్ని మీడియాలు, అప్పుడు ఇన్ని విషయాలు తెలియదు. నిజానికి ఎమర్జెన్సీ అనేది ఒకటి పెట్టారు, మన హక్కులన్నీ మనం మాట్లాడకూడదు అనే విషయం అవకాశం లేదు. ఆ రాత్రికి రాత్రి మీకు ఇస్తుంది కదా, ఆ రాత్రికి రాత్రి పత్రికల మీద సెన్సార్షిప్ పెట్టారు. ఈ ప్రకటన అర్ధరాత్రి చేశారు. పత్రికలు అచ్చు కాబోతున్నాయి. మేము మామూలుగా పత్రికలన్నీ రాత్రి అచ్చు కాబోతున్నాయి. అచ్చు కాబోయే పత్రికలు ఆపి అందులో ఏ విషయాలు తొలగించేసరికి పత్రికలన్నీ తెల్లగా తయారైనాయి. ఏం మిగల్లా ఇక్కడ, ఏం మిగల్లా పత్రికల్లో. అప్పుడు ఇన్ని సోషల్ మీడియాలు లేవు, మొబైల్ ఫోన్లు లేవు, ఇన్ని ఛానల్స్ లేవు, పత్రికలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వచ్చి ఖాళీ పత్రికలు చూసి ప్రజలు అత్యవసర పరిస్థితి అనేది ఒకటి విధించబడింది అని తెలుసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి ఆదమరిచో లేకపోతే మామూలుగా ఇంట్లో ఉండి దొరికిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆ